హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ టైమ్స్ విత్ అచ్చు. ఈ వీడియో మా హస్బెండ్ బర్త్డేకి ముందు రోజు నైట్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడుది. సర్ప్రైజ్ అంటే అదేదో గ్రాండ్ గా ఏమి అనుకోకండి. మా బుడ్డోని పట్టుకొని నేను పెద్దగా ఏమి చేయలేను. ఫస్ట్ అంత పేషెన్స్ కూడా ఉండదు. ఇంకా మా హస్బెండ్ నేను ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినా, కొత్తగా ఏదైనా వంట ట్రై చేసినా, నువ్వు ఎందుకు కష్టపడతావు, ఇవన్నీ అవసరమా, చిల్లవు అంటూ ఉంటారు. కానీ మనం ఊరికే ఉండలేంగా. అందుకే ఒక చిన్న కేక్ అన్న తెద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలా నేను కొన్న సింపుల్ ఐటమ్స్ తో మా బాబుతో కలిసి డెకర్ స్టార్ట్ చేసేసాను. చాలా వ్లాగ్స్ లో చూసాను, ఒక్కరే ఎంత డెకరేషన్ అండ్ పార్టీ సెటప్ ఎలా చేస్తారో. చాలా కష్టపడతారు, గ్రేట్ నిజంగా. మనకు అసలు బెలూన్స్ పంప్ చేయడంలో కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మా వాడైతే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఫ్రిడ్జ్ లో పెట్టిన కేక్ నుంచి మా వాడిని డైవర్ట్ చేసి పని మొదలు పెట్టేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంకా బెలూన్స్, బటర్ఫ్లైస్ అని ఆ మాట ఈ మాట చెప్పేసరికి డైవర్ట్ అయ్యాడు. మా వాడు ఏదో నాకు పెద్ద హెల్ప్ చేసేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అంత సీనే లేదు. డిస్టర్బ్ చేయడమే వాడి పని. నేను బెలూన్స్ పంప్ చేయడం, ఆయన పగలగొట్టడం, పంప్ చేయడం, పగలగొట్టడం, ఇదే పని అయిపోయింది. ఏ పని అయినా నా పక్క నుంచి అస్సలు కదలడు. ఆయన కూడా నాతో పాటు కలిసి చేయాల్సిందే. ఎంత క్యూట్ గా ఎంజాయ్ చేస్తున్నాడో నేను డెకర్ చేసినంత సేపు. యాక్చువల్లీ ఆయన డ్యూటీ నైట్ కి ఫినిష్ చేసుకుని వస్తారో రారో కూడా ఐడియా లేదు. వాళ్ళ పోలీస్ డ్యూటీస్ ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గానే ఉంటాయి. అవన్నీ నాకు బాగా అలవాటు అయిపోయాయి. బట్ నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు అన్ని అకేషన్స్ సింపుల్ గానే సెలబ్రేట్ చేద్దామని చూస్తూ ఉంటాను. క్లిక్ అయితే ఓకే, వర్కౌట్ కాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వను. చెప్పానుగా అలవాటు అయిపోయిందని. నెక్స్ట్ డే అయినా వీలున్నప్పుడు సెలబ్రేషన్స్ కంటిన్యూ చేసేస్తాము. ఆయన డ్యూటీలో ఎంత టైర్డ్ అయ్యి వచ్చినా మాతో చాలా సరదాగా ఉంటారు. అస్సలు ఆ టైర్డ్నెస్, విసుగు ఏ రోజు మా మీద చూపించినట్టు కూడా నాకు గుర్తులేదు. చాలా పీస్ఫుల్ అండ్ హ్యాపీ సోల్. ఇద్దరికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. బాబు పుట్టినప్పటి నుండి వాడి హ్యాపీనెస్ కోసం ఇలా బెలూన్స్ అండ్ కేక్ కట్ చేయడం అలవాటు చేసుకున్నాము. లాస్ట్ కి ఇలా సింపుల్ గా సెట్ చేసేసాము. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేలోపు 12 దాటిపోయింది. నా సర్ప్రైజ్ సంగతి పక్కన పెడితే డోర్ తీయంగానే హ్యాపీ బర్త్డే నాన్న అని విష్ చేసేసాడు. మా ఆయన అయితే ఇంతసేపు మేల్కున్నారేంటి అని అడుగుతూనే కేక్ తెచ్చారా అని కనిపెట్టేశారు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మేమిద్దరం ఆయన్ని తీసుకెళ్లి మా మినీ డెకర్ చూపించాము. భలే క్యూట్ గా చేశారే అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మా వాడి ధ్యాస అంతా ఆ కేక్ మీదే ఉంది. వాళ్ళ నాన్నతో కేక్ కట్ చేపించి తినిపించి వాడు కూడా తిని ముందుండి వాళ్ళ నాన్న బర్త్డే సెలబ్రేట్ చేశాడు. ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ తో కొన్ని మూమెంట్స్ అండ్ హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోవడం అదొక సాటిస్ఫాక్షన్. We had a good time. Thank you for watching this video. See you all in the next video. Bye.